మన చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం స్వీట్ కార్న్ మసాలా చాట్ పిల్లలకి అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇది పిల్లలు తినొచ్చండి, పెద్దవాళ్ళు తినొచ్చు. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీనిలో కొంచెం బటర్ వేసుకోవాలి. ఇది ఫస్ట్ నేను పిల్లలకి చూపిస్తున్నానండి, పిల్లలకి ఏ విధంగా చేసుకోవాలి అని. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ బటర్ కొంచెం కరగాలి. ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత చూడండి, స్వీట్ కార్న్స్ ఇవి మనకి బజార్లో దొరుకుతాయండి. ఒకవేళ మీరు బజార్లో కానీ తెచ్చుకునే పని అయితే అంటే తెచ్చుకున్నట్లయితే కొంచెం కుక్కర్లో వాటర్ వేసి ఇవన్నీ కుక్కర్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని ఇవి సపరేట్ చేసి పెట్టుకోవాలి. లేదంటే సూపర్ మార్కెట్లో కూడా ఇప్పుడు అవైలబుల్లో ఉంటున్నాయి. సూపర్ మార్కెట్లో కూడా ఉంటున్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసుకొచ్చి కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఒకటే. చూడండి, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఆల్రెడీ కుక్ అయినాయి కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం వేడి కోసం వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం సాల్ట్, దీనికి సాల్ట్ ఏమి ఎక్కువ పట్టదండి, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. దీంట్లోనే పిల్లలు కాబట్టి కారం ఇష్టపడరు కాబట్టి జస్ట్ కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసాం కదా, చూడండి ఒక్క చిటికెడు జస్ట్ చాట్ మసాలా వేస్తే సరిపోతుంది. కొంచెం చాట్ మసాలా వేసేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఎంతో సింపుల్ కదా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. తీసుకొచ్చి సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా పెట్టండి, చక్కగా తినేస్తారు పిల్లలు. ఈ బటర్ వేయడం వల్ల నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేయొచ్చండి. నెయ్యి కూడా మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు కదా ఈజీగా తినేస్తారు. ఇలా ఒక్క 2 నిమిషాలు జస్ట్ వేడైతే సరిపోతుందండి మనకి. ఇలా వేడైతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి వీటిల్ని సర్వ్ చేసి పిల్లలకి చక్కగా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇప్పుడు పెద్దవాళ్ళకి చూపిస్తున్నాను, అంటే పెద్దవాళ్ళు ఏ రకంగా చేసుకోవచ్చు అని. దీంట్లో కొంచెం బటర్ వేసుకోండి. ఈ బటర్ కొంచెం కరగనివ్వాలి. ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత దీంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి మీరు. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ముక్కలు వేయడం లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి. జస్ట్ కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఈ స్వీట్ కార్న్ వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, లేకుంటే సిమ్లో పెట్టుకోండి. ఇవి పచ్చివి కూడా డైరెక్ట్గా, అంటే ఉల్లిపాయ, టమాటా, ఈ స్వీట్ కార్న్ అన్నీ పచ్చివి కూడా డైరెక్ట్గా కలుపుకొని తినొచ్చండి. కానీ మనకు కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కదా అని ఇలా చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత దీంట్లో కారం కొంచెం, ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి. దీంట్లోనే జీలకర్ర పొడి అండి, జస్ట్ ఒక్క చిటికెడు సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నానండి. మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకునే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. చూసారా, ఉప్పు కొంచెం, ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలియబెట్టండి. దీంట్లోనే కొంచెం ఒక చిటికెడు చాట్ మసాలా. చాట్ మసాలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం పుల్ల పుల్లగా, దీంట్లో ఇంగువ అన్నీ ఉంటాయి కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే చూడండి టమాటా ముక్కలు, నేను ఒక హాఫ్ టమాటా తీసుకొని ఇలా సన్నగా, మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరిగి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోండి, మనకి జస్ట్ వేడి కోసమే చెప్పాను నేను. టమాటా ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, సన్నగా తరిగిన కొత్తిమీర. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి స్టవ్ ఆఫ్ చేసి వీటిల్ని సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సన్న కారపూస, దీన్ని సేవ్ అని కూడా అంటారండి. ఇది కానీ మీకు అవైలబుల్లో ఉంటే పైన ఇది చల్లుకోండి, లేదా ఇలా డైరెక్ట్గా తిన్నా బాగానే ఉంటుందండి. ఇది కానీ ఉంటే పైన ఈ విధంగా చల్లుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి స్వీట్ కార్న్ మసాలా చాట్. ఇదైతే పిల్లలకి చక్కగా తినేస్తారండి. కారం ఉండదు, లైట్గా మనం పెప్పర్ పౌడర్ వేసాము, చాట్ మసాలా వేసాం కాబట్టి ఫ్లేవర్ బాగుండి చక్కగా తింటారు పిల్లలు. పెద్దవాళ్ళు అయితే ఇలా చేసుకొని తినండి. మీకు ఎలా ఇష్టమైతే అలా తినండి. ఇవి రెండూ బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.